అందరికీ నమస్కారం. నేను మీ ఉష, రెసిపీ విత్ ఉష. ఈరోజు కరివేపాకు అన్నం అయితే తయారు చేసి చూపించబోతున్నాను. తొందరగా అయిపోతుంది ఈ రెసిపీ. లంచ్ బాక్స్లోకి ఇంట్లో ఉన్న పదార్థాలతోనే, ఎక్కువ పదార్థాలు అనేవి అవసరం లేదు. నేనైతే ఒక కప్పు రైస్ని అయితే ఉడికించుకున్నాను. ఉప్పు వేసుకొని ఇలా పొడి పొడిగా, పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, మినప్పప్పు, వేరుశనగపప్పు, మిరియాలు, జీలకర్ర, పచ్చనిపప్పు, కడిగి ఎండబెట్టుకున్న కరివేపాకు తడేమీ లేకుండా చూసుకోవాలండి. ఇప్పుడైతే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ ఉప్పు చూపించట్లేదు, ఎందుకంటే నేను అన్నంలోనే ఉప్పు వేసుకొని వండుకున్నాను. ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని కడాయి అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ నూనె అయితే వేసుకోవాలి. ఎక్కువ అవసరం లేదండి. ఎక్కువ వేసారంటే మళ్ళీ కరివేపాకు ముద్ద ముద్దగా వస్తుంది, పొడి పొడిగా రాదు. నూనె అనేది వేడైంది కదా, పచ్చిపప్పు అయితే వేసుకోవాలి. అలాగే మినప్పప్పు, ఇవి కాస్త దోరగా కలర్ రావాలి. ఇప్పుడు ఇందులోకి జీలకర్ర ఒక స్పూన్ వరకు ఉంటుంది, మిరియాలు, పచ్చివి వేరుశనగ గుళ్ళు వేసుకోవాలి. వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత మంచి సువాసన వస్తుందండి. అంతవరకు అయితే ఇలా వేపుకోవాలి. రంగు అనేది మారింది కదా, ఇప్పుడైతే ఎండుమిరపకాయలు అయితే వేసుకోవాలి. మీ కారానికి తగ్గట్టుగా వేసుకోండి. నేనైతే ఇక్కడ 5 ఎండుమిరపకాయలు అయితే వేసుకుంటున్నాను. ఇవి కూడా కాస్త రంగు వచ్చే వరకు వేపుకోవాలి. ఇప్పుడు ఎండుమిరపకాయలు కూడా కలర్ వచ్చినాయి కదా, కరివేపాకు అయితే వేసేసుకోవాలి. వేసుకొని ఇది కూడా వేగాలి, కరివేపాకు అనేది. కరివేపాకు కూడా ఇలా వేగింది కదా, ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని ఇది చల్లారేంత వరకు పక్కకు అయితే పెట్టేసుకోవాలి. చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్ అయితే తీసుకొని మిక్సీ జార్లో అయితే వేసేసుకోవాలి. ఇదైతే మెత్తని పౌడర్ అయితే చేసుకోవాలి. మీరు అన్నంలో కానీ ఉప్పు వేసుకోకపోతే ఇక్కడ ఉప్పు వేసుకుని మెత్తగా పొడి అయితే పట్టేసుకోవాలి. ఇలా అయితే పొడి చేసుకుని పక్కకు అయితే పెట్టేసుకోవాలి. స్టవ్ వెలిగించుకుని అదే ప్యాన్లోకి మరొక టేబుల్ స్పూన్ నూనె అయితే వేసుకోవాలి. నూనె అనేది వేడైపోయింది. పోపు దినుసులు అయితే వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చెనపప్పు, ఇవి కాస్త కలర్ వస్తే సరిపోతుందండి. ఇందులోకి వేరుశనగ గుళ్ళు పచ్చివేనండి, ఒక టేబుల్ స్పూన్ వరకు ఉంటుంది. ఇదే ప్లేస్లో మీరు జీడిపప్పు అయినా వేసుకోవచ్చు. ఇవి కూడా రంగు వచ్చేంత వరకు వేపుకోవాలి. ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. వీటినైతే ఇలా కలుపుకోవాలి. ఇందులోకి కరివేపాకు, మనం మిక్సీ పట్టుకున్న పొడి అయితే వేసుకోవాలి. కరివేపాకు పొడి వేసుకుని ఇదంతా ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించుకున్న అన్నం అయితే వేసేసుకోవాలి. వేసేసుకొని ఇది మొత్తం ఇలా అయితే కలుపుకోవాలి. మన కరివేపాకు రైస్ అయితే రెడీ అయిపోయింది. వెరీ సింపుల్గా అన్నం మిగిలిపోయినప్పుడైనా సరే ఇలా రెడీ చేసుకొని చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుంది, చాలా రుచిగా కూడా ఉంటుంది. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే
లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా పేజీని ఫాలో చేయండి. మరొక రెసిపీతో మీ ముందు ఉంటాను. రెసిపీ విత్ ఉషా.